అనగనగా ఒక ఊరిలో పెద్దరాసి పెద్దమ్మ అనే ఒక పేద వృద్ధురాలు ఉండేది. ఆమెకు ఒక చిన్న పూరి గుడిసె ఉండేది. ఆమె నిత్యం కష్టపడి అడవిలో నుంచి కట్టెలు తెచ్చి వాటిని అమ్మి జీవనం సాగించేది. ఆమె చాలా నిజాయితీగా నిస్వార్థంగా ఉండేది. ఒక రోజు ఆమె కట్టెలు కొడుతున్నప్పుడు ఒక పెద్ద నాగరాజు ఆమెకు కనిపించాడు. ఆ నాగరాజు చాలా పెద్దగా భయంకరంగా ఉన్నాడు. పెద్దమ్మ భయంతో వణికిపోయింది. అప్పుడు ఆ నాగరాజు, భయపడకు పెద్దమ్మ, నేను నిన్ను ఏమి చేయను. నేను నీకు ఒక కోరిక తీరుస్తాను. అలానే తిరిగి నువ్వు నాకు ఒక కోరిక తీర్చాలి అని చెబుతాడు. నువ్వు నాకు భయం లేకుండా కత్తితో నా తలను ఖండిస్తే నేను నీకు ఒక పెద్ద బహుమతి ఇస్తాను అని చెప్పాడు. పెద్దమ్మ మనసులో భయపడిన నాగరాజు మాటలను నమ్మి కత్తితో నాగరాజు తలను ఖండించింది. ఆ తల కింద పడగానే ఆ స్థలం మొత్తం బంగారంతో నిండిపోయింది. వెంటనే నాగరాజు ఒక దేవదూతగా మారి పెద్దమ్మకు, నువ్వు నిజాయితీగా భయపడకుండా నా తలను ఖండించావు, అందుకే నేను నీకు ఈ బహుమతిని ఇస్తున్నాను. నువ్వు నిజాయితీగా ఉన్నందుకు నీకు ఈ సంపద లభిస్తుంది అని చెప్పాడు. పెద్దమ్మ ఆ సంపదను తీసుకుని తన ఇంటికి వెళ్లి తన కుటుంబానికి సహాయం చేసింది. ఆ ఊరిలో ఉన్న పేదవారికి కూడా సహాయం చేసింది. ఆ రోజు నుండి పెద్దమ్మ నిజాయితీ, ధర్మం మరియు కష్టానికి ప్రతిఫలం ఎలా లభిస్తుందో అందరికీ తెలియచేసింది. అంతేనండి, నిజాయితీ, ధర్మం మరియు కష్టం ఎప్పుడు మంచి ఫలితాలు ఇస్తాయి. ధర్మం, నిజాయితీతో జీవిస్తే మనకు కష్టాలు వచ్చినా వాటిని అధిగమించి విజయం సాధించగలం. ఇది ఇవాల్టి కథ. మళ్ళీ కలుద్దాం మరో కొత్త కథతో. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి.